మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. ఎవరు దొంగలో, ఎవరు దొరలో, ఎవడు దోపిడీదారులో, ఎవడు భూపకాశుల్లో, ఎవరు దోచుకున్నారో వస్తాయి. ఎందుకు చేయట్లేదు? ఈ రెవెన్యూ సోర్స్ పెట్టుకునే ముందు ఇది ఓపెన్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వానికి. తెలిస్తే కదా నాయకులంతా భయపడతారు కదా. ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అది కూడా అడుగుతాను రేపు. మీరే చెప్పాలి దాన్ని. నేను అనుకోవడం కంటే ఎందుకు చేయట్లేదని, మా ఆయాంలో ఎందుకు చేయలేదు మీరు చెప్పండి. మీ ఉద్దేశం చెప్పండి. అలాగే ఆయాంలో కూడా అందుకే ఇప్పుడైనా చేయదు కదా. వ్యవస్థల్ని ప్రజాప్రతినిధులు మేనేజ్ చేయడం అనేది తప్పు. నేను ఇందాక చెప్పాను, వ్యవస్థలు పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగా పటిష్టంగా వ్యవస్థ మీద నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఈ చెప్తున్న సోకాల్ లీడర్లు ఎవరికైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో కలిపి ఆ సిట్ని ఓపెన్ చేయమనండి, గ్యాస్ తీసుకొని పంపించమండి. ఏం జరుగుతుంది? ఎవరు ముద్దాయిలే తాగుతారు, ఎవరు దోపిడీదారు తాగుతారు, ఎవరు భూమి బకాసి తాగుతారు. మళ్ళీ కావాలంటే ఇంకో కొత్త వేసుకోండి ఎవరుతాడు. ముందు పాత దోపించి కొత్త వేసుకో. ఎందుకు చేయట్లేదు? అది నా డిమాండ్. మరి మేమున్నాం కదా 2004 నుంచి ఈ ప్రాంతంలో ఉన్నవానే కదా. నేను 15 సంవత్సరాల మంత్రిని కదా. హైయెస్ట్ కాలం 2004 నుంచి 2029 అంటే 15 సంవత్సరాలు నేనే మంత్రి అన్నాను. ఏం తప్పే ఉంది? ఏంటి ఎందుకు వేయట్లేదు? ఇంకా చెప్పండి. వేశారు దాంట్లో ఎమ్మెల్సీలు లేదు. ఎమ్మెల్సీలు కూడా ఈమెయిల్ లెటర్ రాశాను. స్పీకర్తో మాట్లాడాను, మా చైర్మన్తో మాట్లాడాను, సెక్రటరీతో మాట్లాడాను, అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడాను. సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. హౌస్ కమిటీలో 2 కమిటీలు ఉంటాయన్నారు, 2 హౌస్లు ఉంటాయన్నారు. కానీ ఎమ్మెల్సీలు లేరు కాబట్టి ఎమ్మెల్సీలు కూడా ఇంక్లూడ్ చేయండి దయచేసి అని చెప్పి లెటర్ రాశాను. మరి అందుకే మమ్మల్ని చేయడం అనేది చాలా దురదృష్టం. మరి ఎందుకు? మరి కారణం ఏంటో మరి దాంట్లో లోపాకారి ఏంటో మాకు తెలియట్లేదు. హౌస్లో ప్రామిస్ చేసి సభా సాంప్రదాయం హౌస్ కమిటీ ఉంటే 2 హౌస్లు ఉండాలి, ఒక హౌస్ ఉండడానికి కాదు. కానీ మరి ఎగువ సభ ఎందుకు పెట్టలేదు, ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు, శాసనమండలి ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాకారి ఏంటో మరి ఉన్న లాలుచి ఏంటో నాకు ఐడియా ఉన్నాం. నేనైతే లాలుచి ఉందనుకోను, కానీ అశ్రద్ధ లేదు, ఏమైనా ఒత్తిడి అలాంటి ఉంటే దయచేసి మంచి సంప్రదాయం కాదు, వేయాలని నా డిమాండ్. మేబీ సార్ నేనే అడుగుతుంటే మళ్ళీ మాట్లాడి దీంట్లో ఎప్పుడూ కూడా వ్యవస్థ వేరు, వ్యక్తులు వేరు. నేను వ్యక్తిని, అలాగే సైమిల్టేనియస్గా నేను ఒక పార్టీకి చెందిన వ్యవస్థలో ప్రధాన భూమికి పోషిస్తున్నవాడిని. నా ఇంట్రెస్ట్ పీపుల్, నా ఇంట్రెస్ట్ నా పార్టీ, తర్వాతే పర్సనల్. ఆ లైన్ ఉండాలి తప్ప నా పర్సనల్ ముందు, తర్వాత వచ్చి పార్టీ, తర్వాత వచ్చి ఇదంటే లాభం లేదు.